హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గత మిస్టర్ రావణ్ 23వ భాగాన్ని వినేద్దాం. ఎదురున్న వాళ్ళకి కనిపించకుండా వెంటనే పాకెట్లో పెట్టుకున్నాడు మొబైల్ని. ప్రెజెంటేషన్ కంటిన్యూ చేశాడు. ఇంకా చూడలేదని ఫోను చేయలేదని సాయి చేస్తున్న వెయిటింగ్ జైకి పట్టనట్టే ఉంది. చూసి జై పంపనని జాగ్రత్త చూసుకుని ఫాతిమా గారికి పెళ్లి పనులో సాయం చేయడానికి వెళ్ళింది సాయి. మీటింగ్ కంప్లీట్ చేసుకుని వాట్సాప్ చూశాడు జై. బ్లాక్ లెహంగాలో తను అనుకున్న దానికంటే 10 రెట్లు నెప్పింది ఆ డ్రెస్సు సాయికి. చూడగానే లిప్స్ మీద వచ్చిన స్మైల్తో గార్జియస్ అనుకున్నాడు. బ్రేక్ అంతా ఆ ఫోటో మాత్రమే చూస్తూ ఉండి తినడం కూడా మర్చిపోయాడు. సాయి పాప మాత్రం తన భర్త తనని చూడలేదని దిగులు పడుతూనే పని చేసుకుంటూ పోతుంది. తర్వాత ఎప్పుడో బెడ్రూమ్కి వచ్చి ఫోన్ చూసిన జై నుంచి ఎలాంటి మెసేజ్ లేదు. కనీసం మారైనా చూశారు బాగుందని ఒక మాట చెబితే ముత్యాలు రాలిపోతాయా అని తిట్టుకుంటూ పడుకుంది. శ్రీనుకి జైలు శిక్ష పడిన తర్వాత సరు అండ్ మల్లిక సిచ్యువేషన్స్ ఘోరంగా అయ్యాయి. ఇంట్లో ఉన్న కొద్ది డబ్బు అయిపోతూ వస్తుంది. సరు తన ఫ్రెండ్స్ ద్వారా శ్రీనుకి బెయిల్ కోసం ట్రై చేస్తున్నా కూడా అవ్వడం లేదు. ప్రీతం అని అడిగితే తన పెళ్ళి ఆగిపోతుందని భయం. గిరి ఎక్కడొచ్చి ఊడిపడతాడని టెన్షన్ ఉంటుంది. ఇంకేం చేయాలి అని ఆలోచిస్తుంటే సరు మనకి వేరే దారి కనిపించడం లేదే, పెద్దవాళ్ళు ఎవరూ తెలీదు నాకు కూడాను. అయితే ఏమంటావు మమ్మీ, ఈ ఒక్కసారికి మీ డాడీ కోసం తగ్గి జైని సహాయం అడుగుదామే. నువ్వు అడగగానే చేసేయడానికి అక్కడున్నది సాయి కాదు జై. గాయత్రి వదిలిని అడుగుదాం, మన బాధ చూస్తే ఆవిడ ఒప్పుకుంటుంది. నిజమే, కానీ జై కూడా ఒప్పుకుంటేనే జరుగుతుంది మమ్మీ, లేదంటే అవ్వదు. ఏదో ఒకటి ముందు అడిగి చూద్దామే, వదిలేయలేం కదా. సరే మమ్మీ నీ ఇష్టం, వెళ్ళి అడుగు అని ఆకలిగా ఉంది. అన్నం వండి టమోటా రసం పెట్టానే, ఉండు తెస్తాను. ఒత్తి రసమేనా, ఎలా తినాలి మమ్మీ? మరి ఏం చేద్దామే, రోజు చికెన్ తెచ్చుకొని తినే పరిస్థితి మనది. కూరగాయల కోసం నువ్వేమైనా మార్కెట్కి వెళ్ళే రకమా అని అంటే పార్లర్కైతే తిరగతావు. నేర్పించింది నువ్వే కదా మమ్మీ, ఇప్పుడు నన్ను అని ఏం లాభం? ఆ రసంతోనే నేను తినలేను కానీ ఏదైనా ఆర్డర్ పెడతాను అని బ్యాగ్లో క్యాష్ ఉంటాయి తీసుకొనిరా అంది. లేవే, నిన్న కరెంటు బిల్లు పాల బిల్లు కట్టేశాను వాటితో. ఏంటి, బిల్లు వాటితో కట్టావా? మరి ఇప్పుడు మన భోజనం సంగతి ఏంటి మమ్మీ? భోజనం అది కాకపోతే ఇదైనా తినచ్చు, కానీ కరెంటు లేకుండా ఉండలేము సరు. పొద్దున్నే కాఫీ పడందే నాకు తలనొప్పిని, నీకు తెలుసుగా. అబ్బా ఆపు మమ్మీ సోది, ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. ఈ పూటకి సరే, మరి రేపు ఏం వండుతావు? తెలీదే, నువ్వేదైనా ఉద్యోగం చూసుకోరాదు. అంతకన్నా వేరే దారి ఉందా? చూస్తున్నాను, దొరకాలిగా. ఐడియా సరు, నీకు ఉద్యోగం వచ్చేదాకా ఆ రవ్వల నెక్లెస్ తాకట్టు పెడితే. నెక్లెస్సా? ఎక్కడిది మమ్మీ? అదేని నీ ఎంగేజ్మెంట్కి గాయత్రి వదిన పెట్టినావని అంటే. అవును, అవి ఇక్కడే ఉన్నాయి కదూ, తీసుకొనిరా వెళ్ళి, నేను మార్వాడి కొట్టులో ఇచ్చేసి మనీ తీసుకుంటా అని జ్యువెలరీ బాక్స్తో బయటకొచ్చింది సరు. ఆటోకి డబ్బులు లేక ఎండకి గ్లాసెస్ పెట్టుకుని నడుస్తూ వెళ్తుంది. ఆపోజిట్లో మార్వాడి షాప్ ఉందనగా ప్రీతం కారు వచ్చి సరు ముందు సడన్ బ్రేక్తో ఆగింది. నువ్వే చంపేద్దామనుకున్నావా? ఏయ్ డార్లింగ్, ఏంటి ఆ మాటలు అని తిట్టి ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. అది ఇక్కడికే, ఫ్రెండ్ని కలవడానికి. ఓకే రా, డ్రాప్ చేస్తాను అని చేయి పట్టుకున్నాడు. వద్దు ప్రీతం, ఇక్కడే పక్కనే నడిచి వెళ్ళిపోవచ్చు. డ్రాపింగ్ ఎందుకులే, నువ్వేదో పని మీద వెళ్తున్నట్టున్నావు కదా. లేదు, ఒక కాఫీ తాగేసి వెళ్దామని రెస్టారెంట్ కోసం వెతుకుతున్నా. నువ్వు మీ ఫ్రెండ్ని కలిసేది కాఫీ షాప్లో అయితే నేను వస్తా. కాఫీ షాప్ కాదు, ఒక పార్క్లో. ఇక్కడ పార్క్ ఎక్కడుందని అని అంటే తనకే తెలియక నీళ్లు నములుతూ హ్యాండ్ బ్యాగ్ని నలుపుతూ ఉంటే రా నేను వస్తాను అని కారులో కుదేశాడు. ఆ ఫోర్స్కి సరు బ్యాగ్ కింద పడి జ్యువెలరీ బాక్స్ నుంచి నెక్లెస్ బయటకు వచ్చింది. గోల్డ్ బ్యాగ్లో పెట్టుకుని తిరుగుతున్నావు ఏంటి అని అడిగాడు డౌట్గా. సరు చెప్పేలోపే ప్రీతంకి డౌట్ వచ్చేసి బ్యాగ్ చూస్తే 10 రూపీస్ కూడా లేవు. ఎందుకు నడిచి వెళ్తున్నావు అని అంటే తలదించేసింది మనీ లేవని. అవునా, మరి ఎందుకు అబద్ధం చెప్పావు? నీ ఫ్రెండ్ కోసం కాదా అంటే కాదు అని నెక్లెస్ అమ్మేయడానికి అని చెప్పింది. ప్రీతంకి చాలా కోపం వచ్చి కారు ఎక్కేసి నాతో ఒక్క మాట చెప్పకూడదా సరు అని 500 బండిల్స్ తీశాడు. వద్దు ప్రీతం అంది సరు. పెళ్ళికి ముందే తను ఆ డబ్బు కోసం ఆశపడితే జైలు ఆ ప్రీతం కూడా తన మనీ మైండెడ్ అని కనిపెట్టేస్తాడని కంట్రోల్లో ఉంటున్న సరు తీసుకోలేదు.
అసలు మనీ లేకుండా సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందని అడిగితే డాడీ ఊర్లో లేరు, రావడానికి టైం పడుతుందని ఆయన్ని ఇబ్బంది పెట్టలేమని కవర్ చేసింది. జాబ్ కోసం కూడా చూస్తున్నానని చెప్పి ప్రీతం తన కంపెనీలోనే సరువుకి జాబ్ కన్ఫర్మ్ చేసేలా చేసింది. నోట్ల కట్టలు కూడా తన బ్యాగ్లో పెట్టి తీసుకోకపోతే నేను మాట్లాడనని లాక్ చేశాడు. నెక్లెస్ అమ్మలేదని మనసులో హ్యాపీ ఉన్నా ఇది నీ దగ్గర ఉంచు ప్రీతం, డాడీ వచ్చాక మనీ ఇచ్చేసి తీసుకుంటాను అంది. ఆర్ యూ సిక్ సరు? నేనేమైనా వడ్డీ వ్యాపారం చేస్తున్నానా అనుకుంటున్నావా? నీకు కాబోయే హస్బెండ్ని ఇలా మనీతో వేరు చేయడం బాగోలేదని మళ్ళీ తిట్టాడు. అలా చాలా మొహమాటం చూపించి ఆత్మాభిమానం ఉన్న అమ్మాయిని ప్రీతం బలంగా నమ్మడానికే తమ వరస్ట్ సిచ్యువేషన్ని కూడా వాడేసింది సరు. ఆ సందర్భంలో సరు మీద ప్రీతం లవ్ ఇంకా పెరిగింది. డ్రాప్ చేసి ఇంకెప్పుడు మనీ కావాలన్నా తననే అడగాలని ప్రామిస్ చేయించుకున్నాడు పిచ్చితనంతో. జాబ్కి రేపటి నుంచి వచ్చేయమని చెప్పి వెళ్ళాడు. ఇంటికెళ్ళి మల్లిక ముందు ఆ కట్టలు పడేసి కాళ్ళ ఎగరేస్తే అదేదో గొప్ప పనిని ఫీల్ అయిపోయి పొంగిపోయింది మల్లిక. నెక్స్ట్ డే సరు ప్రీతం ఆఫీస్లో మేనేజర్గా జాయిన్ అయిపోయింది. రోజులు పాస్ అయి అబ్బాస్ పెళ్లి డేట్ కూడా వచ్చేసింది. పెళ్లికి ముందు చేసే ఫంక్షన్స్ అన్నీ గ్రాండ్గా జరిగాయి. కానీ జై రాలేదు. సాయి వెయిట్ చేస్తూనే ఉంది. ఆ రోజే పెళ్లి. ఖాందాన్ మొత్తం ఫుల్ హడావిడి. ముస్లిం పద్ధతులతో డెకరేట్ చేసి గెస్ట్లకి అండ్ బ్రైడ్ వాళ్ళకి వెల్కమ్ చెప్తున్నారు. మీరావళి సైడ్ అంతా మనీ నోట్స్ని పేపర్స్లా పంచుతున్నారు. ఇంకో 10 ఏళ్ళు ఆ పెళ్లి గురించి ఊరంతా చెప్పుకునేలా చేస్తున్నారు అన్నీను. సాయి ఫాతిమా గారితో కూర్చొని ఫోన్ చూస్తూ ఇంకా జై కోసం వెయిట్ చేస్తూనే ఉంటే జైకి కుదరదు అన్నాడు సాయి. ఎదురు చూసి బాధపడకు అని అన్నారు ఫాతిమా. మాము ఇంట్లో పెళ్ళి రారు అంటారా అత్తయ్య? వచ్చేవాడే, కానీ నువ్వు కనిపించకుండా వెళ్ళిపోయాక తన బిజినెస్ని పట్టించుకోవడం మానేసింది నిజమే. ఇది కూడా నిజమే అవ్వచ్చుగా. వస్తారు అనిపిస్తుందని నాకు అని స్లో వాయిస్తో చెప్పి తలదించుకుంది. చాలా ప్రేమ ఉంది సాయి నీకు జై అంటే, వదులుకోడలే అంది నవ్వి. మరోసారి ఫోన్ చూసి దిగులుగా పడి తనని చూసి పెళ్లి ఏర్పాట్లు ఎలా ఉంటాయో చెప్పి డైవర్ట్ చేశారు ఫాతిమా. ముస్లిమ్స్ నికా ఎలా ఉంటుందని అప్పుడే తెలిసింది సాయికి. ఏంటత్తయ్య, అమ్మాయి లేకపోయినా పెళ్లి చేసేస్తారా మీరు అని షాక్ అవుతూ అడిగితే అవును అని అన్నారు. అమ్మాయి లేకుండా అది పెళ్ళెలా అవుతుంది అని అనిపించిన వాళ్ళ పద్ధతులు అంతేనేమో. తను అలా అనకూడదని ఇంకేం అడగలేదు. ఆఫ్టర్ సమ్ టైమ్ 2 సైడ్స్ పెద్దవాళ్ళు అబ్బాస్ని కూర్చోబెట్టుకుని నికా కంప్లీట్ చేశారు. అమ్మాయిని వేరే గదిలో ఉంచి సంతకం చేయించారు. పెళ్లి కూతురికిచ్చే గిఫ్ట్ని తమ స్థాయికి తగ్గట్టు సెట్ చేశారు మీరావళి గారు. ఆ రోజు నైటే రిసెప్షన్ జరుగుతుంది. జై లాస్ట్ మినిట్లో అయినా వస్తాడని అనుకుని ఆశగా చూస్తున్న సాయికి లాస్ట్ వరకు రానేలేదని బాధ వేసింది. రిసెప్షన్లో ఇంకా డల్గా అయిపోయింది తన ఫేస్. మీరావళి ఫాతిమా చూస్తూనే ఉన్నా ఏమీ చేయలేరు. డిన్నర్కి తీసుకుని వెళ్ళమని ఒక అమ్మాయిని పంపించారు ఫాతిమా. ఆ అమ్మాయి సాయికి కజిన్ అవుతుంది. దీదీ కమ్ అన్న ఆకలి లేదని సైగ చేసి రానని చెప్పింది. రావట్లేదని ఆ అమ్మాయి ఫాతిమా గారికి అక్కడి నుంచే చెప్తుంటే ఏం చేయాలని మీరావళి గారిని చూశారు. మీరావళి గారు గెస్ట్ని పలకరిస్తూ సాయిని అబ్జర్వ్ చేస్తూ ఉన్నప్పుడే ఎంటర్ అయ్యాడు జై. జై అని పిలుస్తూ వెళ్తూ ఉంటే సాయి కూడా పరుగున వెళ్ళింది. హాయ్ సార్ అని హగ్గిచ్చి వెనకొచ్చిన సాయికి ఒక లుక్ ఇచ్చి ఫాతిమా గారిని విష్ చేశాడు. ఏంటి జై ఇంత ఆలస్యం? మేము సాయి చాలా వెయిట్ చేస్తున్నాం. అంటే వర్క్ ఆంటీ అనవసరంగా పెండింగ్ పెట్టుకున్నాను. ఇప్పుడు క్లియర్ చేయాల్సింది కూడా నేనే కదా. సాయికి అవన్నీ తననే అన్నట్టు అనిపిస్తుంటే మూతి తిప్పుతూ వెనకే ఉండిపోయింది. కమ్ జై విష్ దెమ్ అని స్టేజ్ పైకి తీసుకెళ్లారు మీరావళి. సాయిని ఫాతిమా గారు పంపడంతో ఇద్దరు కపుల్లా విష్ చేసి ఫోటోకి నిలబడ్డారు చెరో సైడ్. మీరావళి గారు ఫోటోగ్రాఫర్కి చెప్పి సాహిని జైని ఒక పక్క, అబ్బాస్ పేరుని ఇంకో పక్క నించోమన్నారు. సాహి షోల్డర్ మీద లేదా భుజం మీద హ్యాండ్ కూడా వేయలేదు జై. సాహినే జై చేయి పట్టుకుని దగ్గరగా జరిగింది. తన్ని కోపంగా చూస్తూనే క్లిక్ చేశాడు ఫోటో. మళ్ళీ ఫేస్ అటు చూడమని ఇంకొకటి తీసి ఓకే అన్నాక గిఫ్ట్ ప్రెజెంట్ చేసి వచ్చేశాడు జై. మీరావళి గారితో మాట్లాడుతూ ఉన్న సాయి చూపులు గుచ్చుకుంటున్నాయి కానీ చూడట్లేదు. తను పంపిన గ్రీన్ లెహెంగా వేసింది విత్ హెవీ జ్యువెలరీతో నార్త్ సైడ్ అమ్మాయిలా ఉంది. చూడాలని ఉన్నా కూడా కోపం జైని నెట్టేస్తుంటే నేను స్టార్ట్ అవుతాను సార్ అన్నాడు.
అప్పుడైనా అరగంట కూడా కాలేదు జై. ఫ్లైట్ ఉంది సార్, లేట్ అయితే మిస్ అవుతాను. రేపు వెళ్ళేదానికి రావచ్చు కా జై. ఇప్పుడే వచ్చి ఇప్పుడే వెళ్ళిపోతే ఎలా? సారీ సార్, తెలుసుగా మీకు అని అంటూ సాహిని చూస్తాడు. డిన్నర్ ప్లేట్ పట్టుకొని బిర్యానీ తింటూ చూస్తుంది తనని. అని ఛాన్స్ ఇస్తే ఇది నన్ను తినేలా ఉంది అని తిట్టుకుంటూ వెళ్ళాలని ఖచ్చితంగా చెప్పేస్తే ఇంకేమంటారు మీరావళి గారు? ఓకే డిన్నర్ చేద్దాంరా అని తీసుకెళ్లారు. మాము ఈ డిష్ చాలా బాగుంది అని బిర్యానీని చూపిస్తూ వాళ్ళలో జాయిన్ అయిన సాయి ఇంకా దగ్గరగా వచ్చి జైకి సైట్ కొడుతుంటే తన పాటికి తను తింటూ ఉన్నాడు జై. డిన్నర్ అయ్యాక సాయిని తీసుకుని వెళ్ళమని ఫాతిమా గారికి చెప్పి వాళ్ళు వెళ్ళాక ఏం డిసైడ్ అయ్యావు జై అని అడుగుతారు మీరావళి. దేని గురించి సార్ అని అంటే, సాయిని ఎప్పుడు తీసుకెళ్తున్నావు? తను నీ కోసం ఎంతగా ఎదురు చూస్తుందో తెలుసా నీకు అని అంటూ ప్రతి క్షణం నీ గురించి ఆలోచిస్తుంది, తనని బాధ పెట్టకు అని అన్నారు. నా ఉద్దేశం మీకు చెప్పాను కదా సార్, హోప్స్ పెట్టడం ఇష్టం లేకని ఇంతవరకు మాట్లాడలేదు కూడా. అంటే ఇదేనా నీ ఫైనల్ డెసిషన్ అన్నారు. అవును అని గట్టిగా చెప్పిన జై మీద కోపం వచ్చినా ఏమనలేక తన కోసమే అతను చేశాడని ఊరుకొని డ్రైవర్ వస్తాడు సేఫ్ జర్నీ అని చెప్పి స్టేజ్ పైకి వెళ్ళారు. సాహిని లాస్ట్గా చూసి వెళ్దామని అనుకుంటే కనిపించలేదు. వాచ్ చూసుకొని కారు ఎక్కేశాడు. గ్లాస్ డోర్ మీద కొట్టారు ఎవరు. చిరాగ్గా తీస్తే ఏడుస్తూ ఉంది సాహి. వెళ్ళిపోతున్నారా నిజంగా? తీసుకెళ్లరా నన్ను అని అడుగుతుంటే తెలియక చేసింది క్షమించొచ్చుగా అని మనసు పీకుతున్న రాయి చేసుకున్నాడు జై. లేదు తనకి తెలియాలి, సొంతం అయిన వాళ్ళని సిల్లీ థింగ్స్కి దూరం చేసుకుంటే ఆ బాధ ఎలా ఉంటుందో అని ఎదురు చెప్పాడు. నువ్వు చేస్తుంది అనేదని అంతరాత్మ వెక్కిరిస్తుంటే, నేను చేసింది తన మీద నాకున్నది ప్రేమని తెలియనప్పుడు అని ఎస్ అన్నాడు సాయితో. నిజంగా వదిలేస్తున్నారా నన్ను? ప్లీజ్ ఇంకెప్పుడు ఏమీ చేయను మీకు చెప్పకుండా అంది. ఆ ఛాన్స్ నేను ఇవ్వను నీకని గ్లాస్ లిఫ్ట్ చేసి డ్రైవర్ని పోనీయమన్నాడు. సాయి ఏడుస్తూ ఉండిపోయింది అక్కడే. ఆఫ్టర్ 2 days జై ఆఫీస్ నుంచి ఇంటికొచ్చి సోఫాలో వాలి మెయిడ్ని కాఫీ తెమ్మని ఆర్డర్ వేశాడు. 2 minutes తర్వాత కాఫీ అని వచ్చిన వాయిస్ మెయిడ్ది కాదని తెలిసి కళ్ళు తెరిస్తే ఎదురుగా సాయి క్యూట్ స్మైల్తో కాఫీ కప్ తెచ్చిస్తుంది. ఇది మళ్ళీ కనిపిస్తుంది అని పిచ్చ లైట్ తీసుకుని కాఫీ తాగాడు జై. ఏంటి నేను ఇంత కూల్గా ఉన్నారు నన్ను చూశాక కూడా అనుకుంటున్న సాయికి ఫేస్ బ్లాంక్గా ఉండిపోయింది. కప్పు తిరిగి చేతిలో పెట్టాడు. మెయిల్లో సాయి కనిపిస్తుందనే ట్రాన్స్లో రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. తిరిగి వచ్చాక డ్రెస్ అందిస్తూ ఉంది తను. ఎన్నిసార్లు చెప్పానే ఫేస్ చూపించక, నాకు మండుతుంది, మళ్ళీ వస్తావేంటి నా కల్లోకి పో అన్నాడు. కల్లోకి వచ్చానా సార్? నేను ఎప్పుడు అని ఐస్ బ్రైట్ చేస్తూ అడిగితే, రోజు వస్తావుగా, కొత్తగా అడుగుతావేంటి అని డ్రెస్ తీసుకుని మళ్ళీ తనని చూస్తాడు. నిజంగా వస్తానా అని ఇలా చూస్తుంటే సాయి ఇమాజినేషన్ అయితే చేతిలో డ్రెస్ ఎలా ఎగురుతూ వస్తుందని థింక్ చేసిన జై సాయి ముక్కు మీద గిల్లాడు. నొప్పి సార్ అంది అరుస్తూ. హే ఏంటే నువ్విక్కడ అన్నాడు డీప్ షాక్కి గురవుతూ. నా ఇంట్లోనే కదా ఉన్నాను, ఇంకెక్కడ ఉంటాను? కథలు పాడకుండా నిజం చెప్పు, ఎలా వచ్చావు? లాస్ట్ టైం లాగా అక్కడ చెప్పకుండా బస్సు ఎక్కేసావా? పీక పిసికి చంపేస్తాను సాయి, అలాంటి పిచ్చి పనులు మళ్ళీ చేసావని తెలిస్తే. లేదు మామూనే తీసుకొచ్చారు నన్ను అని చెప్పింది. సారా ఎందుకు తీసుకుని వచ్చారు? నువ్వేదైనా గోలగాని చేసావా? అత్తారింటికి తీసుకెళ్లి దింపమని చెప్పాను సార్, తప్పేముందిని అంటే, కొడితే మూతు పళ్ళు రాలుతాయి, పోవే బయటికి అన్నాడు. పోను, ఇక్కడే ఉండడానికి వచ్చాను, ఎక్కడికి వెళ్ళను. ఎందుకు వెళ్ళవో నేను చూస్తాను అని రెక్క పట్టుకొని లాక్కెళ్తూ ఉంటే అత్తయ్య కూడా వచ్చారు. మీరు ఇలానే వస్తే బాగుండదేమో అంది నవ్వుతూ. తనని తాను చూసుకొని డ్రెస్ వేసుకుని కిందికెళ్ళాడు. గెస్ట్ రూమ్ నుంచి పిలిచారు గాయత్రి గారు. హాయ్ సార్. హలో ఆంటీ అని. దీనెందుకు తీసుకొని వచ్చారు అన్నాడు. సాయి ఈ ఇంటి కోడలు జై, ఇక్కడికి కాక ఇంకెక్కడికి వెళ్తుంది అని గాయత్రి గారు అనడంతో, అదే చెప్పాను అత్తయ్య గారు అని ఆవిని సపోర్ట్ని తీసుకుంది సాయి. అత్తయ్య గారు అనడం జై కోపంగా చూస్తుంటే, మేడం అనద్దని అత్తయ్య గారు వార్నింగ్ ఇచ్చారు అని గొనుగుతుంది. అవును, కోడలు అత్తయ్య అని పిలవాలి కానీ మేడం ఏంటి, ఏదో ఆఫీస్లో పనిచేసేదానిలా అన్నారు గాయత్రి. మామ్ స్టాప్, వెనకేసుకొని రాకు దాన్ని. ఏం చేసిందో తెలుసా? చెప్పకుండా వెళ్ళిపోయింది. మళ్ళీ వెళ్ళిపోతే నువ్వు కూడా చెప్పకుండా తీసుకెళ్ళి వదిలేయలేదా? మళ్ళీ వదిలేస్తావనుకొని తను కూడా రాకపోతే మీ పెళ్ళి పెట్టాకలే. నాకు కూడా అదే కావాలి అని పౌరుషంగా చెప్పాడు జై.
జై, ఏంటి నువ్వు అని గాయత్రి గారు అడ్డుపడుతుంటే మీరావళి గారు ఆపారు. ఆగండి గాయత్రి గారు, మీరు అనుకున్నట్టు సాయి జై కోసం రాలేదు అన్నారు. ఈసారి షాక్ అవడం జై డ్యూటీ అయితే సాయి సైలెంట్గా ఉండి జైని చూడకుండా కూర్చుంది. మరి ఎందుకు అని గాయత్రి గారి క్వశ్చన్ వేశారు. జై ఇదంతా చేసింది మా కోసం, సాయి శ్రీను నుంచి తప్పించుకోవాలని. ఆ పెళ్లి తర్వాత నిలువదని కూడా ముందే చెప్పాడు. సరే అని ఒప్పుకొని ఇప్పుడు సాయి ఇష్టపడుతుందని జైని బలవంతం పెట్టలేను నేను. జై కోపంలో అంటున్నాడు. మీరదంతా పట్టించుకోవద్దని గాయత్రి అంటుంటే, లేదండి, ఇష్టం లేని వ్యక్తుల మధ్య పెళ్ళి ఎక్కువ కాలం నిలబడదు అని ఫాతిమా అన్నారు. జై సాయిని చూస్తున్నాడు, ఏమైనా అంటుందేమో అని. కానీ తను ఏమీ అనలేదు. మరి ఎందుకు తీసుకుని వచ్చినట్టు సార్, విడాకుల కోసమా అన్నాడు. కాదు జై, మీకు ఇప్పుడే విడాకులు రావు కదా, ఆ వచ్చేలోపు మీ ఇద్దరిలో ఎవరు మనసు మార్చుకున్నా మాకు పర్వాలేదు. సాయి కావాలని నువ్వంటే సంతోషం, సాయి కూడా నువ్వు వద్దని దూరం అవుతానంటే అది కూడా తన ఇష్టం. మరోసారి తన బాధ్యత నేనే తీసుకుంటాను, అప్పటిదాకా వెయిట్ చేయాలి అందరం. ఇక్కడికి తీసుకొచ్చిన కారణం చెప్పలేదు మీరు. సాయి చదువుకుంటానంది జై, అందుకే తీసుకొని వచ్చాను అన్నారు మీరావళి. ఇప్పుడు చదువుకుంటుందా అని గాయత్రి గారు చూస్తే, అవును అత్తయ్య గారు, ఒకసారి మీ అబ్బాయే అన్నారు, చదువు కంటిన్యూ చేయి, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి. అప్పుడు నా వల్ల కాదని చేతులెత్తేసావు కదే అన్నాడు. మీరు ఉన్నారని నాకు దానితో అవసరం లేదని అనుకున్నాను, కానీ ఇప్పుడు నా కోసం నేను మాత్రమే ఉన్నానని మళ్ళీ చదువుకోవాలనుకుంటున్నాను. సాయి ఏం మాట్లావి, జై అలానే అంటాడు, కానీ నువ్వు ఈ ఇంటి కోడలివి, అది ఎవరూ మార్చలేరు. భర్తే వద్దంటుంటే ఎలా అవుతాను అత్తయ్య? మీరావళి గారు అందుకొని, ఇప్పుడు ఇదంతా కాదు గాయత్రి గారు, చూద్దాం సంవత్సరం వరకు, అప్పటికీ వాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకుంటారేమో. సాహిని కాలేజీలో చేర్పించడానికి వచ్చాం మేము. కాలేజ్ అయితే అక్కడ జాయిన్ చేయొచ్చు కదా సార్ అన్నాడు జై. అక్కడ హిందీ మీడియం కదా జై, సాహికి ఇంగ్లీష్ కూడా పెద్దగా రాదు, అందుకే తెలుగు స్టేట్లోనే చేర్పించాలని వస్తుంది. ఏదైనా హాస్టల్లో పెడదామంటే శ్రీను ఫ్యామిలీ నుంచి డేంజర్ ఉండొచ్చని భయం ఉంది. అలా అంటారేంటి, సాహికి ఇక్కడ ఇంత పెద్ద ఇల్లు ఉంటే హాస్టల్ అవ్వడం బాగలేదు. జై మాటలతో మీకేం పని, ఈ ఇంటి పెద్దగా నేను చెప్తున్నాను, సాయి ఇక్కడే ఉంటుంది, కాలేజీకి వెళ్తుంది. జై సార్కి ఇష్టం లేకుండా నేను ఎలా ఉంటాను అత్తయ్య గారు? ఇంకా నా ఇష్టంతో పనిందా నీకు? పెట్టావుగా ఫిట్టింగు, నేను తీసుకురాలేదని అప్పుడెప్పుడో చెప్పిన చదువుని వంక పెట్టి వచ్చేసి ఇంట్లో కూర్చున్నా, ఇక కాదనడానికి ఛాన్స్ ఉందా అని జై సీరియస్గా చూస్తుంటే, అందుకే నేను హాస్టల్లోనే ఉంటాను మాము, పళ్ళు రాలగొడతా, చెప్తున్నారుగా డేంజర్ అని, బయట ఉంటే నోరు మూసుకొని పైకి పో అని కసిరాడు జై. జై సాయి మీద మరీ అంత ర్యాష్గా అనడం, నేను ఊరుకోనని గాయత్రిగా అనడం సాయికి అక్కడ సపోర్ట్ వచ్చింది. సాయిని కాలేజీలో జాయిన్ చేసి మేము వెళ్తామని మీరావళి అంటే, జై జాయిన్ చేస్తాడులేండి అని ఆపేశారు గాయత్రి. ఆ రోజు నైట్ ఉండి మార్నింగ్ ఫ్లైట్ ఎక్కి బీహార్కి వెళ్ళిపోయారు మీరావళి, ఫాతిమా. వెళ్లే ముందు సాయికి చాలా జాగ్రత్తలు చెప్పి వద్దన్న డబ్బులిచ్చి రోజు ఫోన్ చేయమని, చూడాలి అనిపిస్తే వెంటనే జైతో చెప్పి రమ్మని చెప్పారు. కొద్ది రోజులే అయినా చాలా బాండింగ్ ఏర్పడింది సాయికి వాళ్ళతో. బాధ్యతని తీసుకుని వెళ్ళి ప్రేమగా చూసుకున్నారు. వాళ్ళని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేశాక సాయిని తను చదువుకున్న కాలేజీకి తీసుకుని వెళ్ళాడు జై. బీకామ్లో జాయిన్ చేసి బుక్స్ అన్నీ అక్కడే తీసుకుని ఆ రోజుకి ఇంటికి తీసుకుని వచ్చేసాడు. ఒకే ఒక్క రోజులో ఇంట్లోకి వచ్చి తిష్ట వేసిన సాయిని తేలికగా తీసుకున్నా అని ఫస్ట్ టైం తిట్టుకున్నాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.